వేసవి కాలంలో ఆదివాసీ గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. మంచినీటి కోసం వారి బాధను ఎవరు పట్టించుకోవడమూ లేదు. రావికామతం మండలం చీమలపాడు పంచాయతీ జెడ్ జోగంపేట గ్రామంలో ఎస్టీ కొండదోర తెగకు చెందిన 64 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉంది. అయితే 2 రోజులుగా ఇక్కడ విద్యుత్ సరఫరా లేదు. కళ్యాణలోవా రిజర్వాయర్ వరకు వెళ్లి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందమ్మ, మాది జడ్జోగంపేట గ్రామం. మా ఊర్లో 64 కుటుంబాలు ఉంటున్నాయి. నిన్న సాయంత్రం కరెంటు పోయింది. కరెంటు పోవడం వల్ల నీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మంచినీళ్ళు ఇబ్బంది అయిపోవడం వల్ల మేము ఏం చేస్తున్నామంటే ప్రతిసారి కరెంటు లేనప్పుడు గడ్డకెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఓటకెళ్ళడాన్ని అది బురద మాత్రం వచ్చేస్తుంది. వాటర్ కూడా బాగాలేదు. ఆ వాటర్ అప్పుడప్పుడు ఈ కుళాయిల నీళ్ళు అలవాటు అయిపోవడం వల్ల వాటర్ అప్పుడప్పుడు తాగడానికి పిల్లలకి పెద్దోళ్ళకి జలుబు జ్వరం లాంటివి వచ్చేస్తున్నాయి. అందువల్ల మాకు బోర్లు కూడా లేవు. బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. అలాగే మాకు కరెంటు లేనప్పుడు బోర్లు కావాలి. ఎలాగైనా సరే బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే కరెంటు కూడా ప్రతిసారి వచ్చేలా చూడండి మాకు.